దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము సెప్టెంబర్ నెల 23వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన మొదటి వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము. 119వ సంకీర్తనలోని మొదటి వచనాన్ని మనం చదువుకోవాలి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచువారు ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో కీర్తనకారుడిచే రాయబడిన ఈ కీర్తనలు మొత్తం 150 కీర్తనలు. ఇందులో ఇప్పుడు మన ధ్యానవాక్యము 119వ సంకీర్తన. ఇది చాలా పెద్దది. ఈ కీర్తన 176 వచనములతో నిండి ఉన్నటువంటి దివ్యమైన కీర్తన. ధర్మశాస్త్రము, దాని శాసనములు, ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు, ఈ పదాలు 119వ సంకీర్తనలో పదే పదే కనిపిస్తుంటాయి మనకి. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనలో పలుమార్లు కనిపించే ఈ పదాలు ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. ఈ సంకీర్తనను ధ్యానించి అనుసరించుట ద్వారా మనము ధన్యత పొందుకోగలము అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఎందువలనంటే దేవుని వాక్యాన్ని, యేసు ప్రభువును వేరు చేయటం అది సాధ్యం కాదు. ఈ వాక్యము అంత బలమైనది. ఇది ఈ సంకీర్తన వాక్యమన్న కంటే సంకీర్తనే. ఈ సంకీర్తన అంత బలమైనది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ధన్యత పొందుకోవటం ఈ కీర్తన ఆరంభములోనే కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఎలాగా? ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడు ధన్యుడే అంటే ఆశీర్వదింపబడిన వాడు అని అర్థం. ధన్యత పొందుకోవటం అనేది ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లు లెక్క. ఇప్పుడు లోకంలో ఎలా ఉందంటే, డబ్బు, ఎక్కువ మంది సంతానం, ఎక్కువ ఆస్తులు, ఎన్నో భవనాలు, చేతి నిండా బంగారం, సొసైటీలో మంచి పలుకుబడి, హుందాతనము, ఇవన్నీ ఆశీర్వదింపబడినవి అనుకోవటం ధర్మశాస్త్రానికి విరుద్ధమైన ఆలోచన. ఇవన్నీ ఉన్నాయి కదా, ఎంత ధన్యుడో బాబో, ఎన్ని కారులో, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎంతమంది పెద్ద మనుషులు, ఎంతమందితో సహవాసం అంతా పెద్దవాళ్లతోనేరా. అయ్యో ఎంత గొప్పవాడు, ఎంత ధన్యత సంపాదించుకున్నాడు, ఎంత ధన్యుడో. పొరపాటు. ధన్యత అంటే అది కాదు, ఆస్తులు అంతస్తులు ఉండటం కాదు అని కీర్తనకారుడు అంటాడు. అయితే పరిశుద్ధ గ్రంథములో యాకోబుకి 11 మంది సంతానము. అంటే అప్పటికింక బెన్యామీను పుట్టక ముందు అంత సంపద కలిగి ఉండగా మహాసంపద కలిగిన వాడు యాకోబు. సంపద అంటే చాలా గొప్ప సంపద కలిగిన వాడు. పశువులేమి, మేకలేమి, గొర్రెలేమి, ఆయనకున్నటువంటి ఆస్తులేమి, అబ్బబ్బబ్బబ్బో చాలా సంపద కలిగి ఉన్నాడు. ఎక్కడ లోటు లేనటువంటి యాకోబు. అయితే ఒకరోజు
ఇవన్నీ ఇంత ఉండగా, ఇంత గొప్పవాడు యాకోబు, ఇంత గొప్పవాడు అయ్యుండి కూడా ఏమంటున్నాడు అయ్యంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనియ్యను. మరి ఆయనకున్నటువంటి ఆస్తులను బట్టి ఆశీర్వదింపబడిన వాడని మనం అనుకోవచ్చేమో కదా మరి. కానీ యాకోబు అనుకోలేదు. యాకోబు అనుకున్నదల్లా ఏమిటంటే, ఇవన్నీ వేస్ట్, నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోనీయను అని యాకోబు ఆ మనుషునితో పోరాడినట్లు మనం ఆదికాండము 32వ అధ్యాయం 26లో చూడగలము. అంటే యాకోబు అంత పోరాడాడు అంటే ఆశీర్వాదం కొరకు పోరాడాడు. మరి మనం కూడా ఆశీర్వాదం కొరకు మనము నిరీక్షించాలి. మనకున్నటువంటి పలుకుబడి, మనకున్న డబ్బు, మనకున్న ఉద్యోగం, మనకున్న హోదా ఇవి కాదు, ఇవి ధన్యత పొందినట్లు కాదు. ధన్యత పొందాలంటే ధన్యత పొందినవాడు ఎవరయ్యంటే ఆశీర్వదింపబడినవాడు. ఆ ఆశీర్వాదమే నాకు కలుగచేయి, నాకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించు, నువ్వు ఆశీర్వాదం నాకు అనుగ్రహిస్తే కానీ నిన్ను ఇక్కడి నుంచి పోనివ్వను అని గట్టి పట్టుబట్టాడు. ఎవరు? యాకోబు. యాకోబుకు కలిగిన ఆస్తి, ఆయనకు కలిగిన సంపదలు ఆయనకి ఏమాత్రము ఆశీర్వాదంగా లేవు. ఆయనకి అవి ఏమీ ఆశీర్వాదాలుగా కనిపించట్లేదు. ఆశీర్వదించమని అడుగుతున్నాడు. యాకోబులో దేవుడు ఉండడమే ఆశీర్వాదం అని భావించాడు యాకోబు. నాకు ఆస్తులు ఉండటం కాదు, అంతస్తులు ఉండటం కాదు, బంగారం ఉండటం కాదు, పలుకుబడి ఉండటం కాదు, మేకలు, మందలు, గొర్రెలు, పశువులు ఇవన్నీ విస్తారమైనటువంటి సంపద కలిగిన వాడిని నేను. కానీ నాలో ఎవరు లేరయ్యంటే దేవుడు లేడు. నాకు దేవుడు ఉండేటట్టుగా ఉంటే నన్ను ఆశీర్వదించినట్టు, నేను ఆశీర్వాదం పొందుకున్నట్లు. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, ఇవన్నీ వదిలేసేసాడు మొత్తం. ఆశీర్వాదం ఉంటేనే నాకు ధన్యత కలిగినట్టు అని భావించుకుంటున్నాడు యాకోబు. క్రీస్తునందు పరలోక ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించను అని పౌలు గారు ఎఫెసీయుల సంఘానికి వ్రాసిన పత్రికలో 1వ అధ్యాయం 3లో మనము చూస్తున్నాము. క్రీస్తునందు ప్రభువు వలన మనకి పరలోకాశీర్వాదాలు మనకు అనుగ్రహించినట్లుగా చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. కాబట్టి మనమంతా ధర్మశాస్త్రాన్ని అనుసరించుచు క్రీస్తు ప్రభువు వారిని నమ్ముకొని ఆయనే ఆశ్రయమని మనం భావిస్తూ ప్రభువుని నమ్ముకోవాలి. ప్రభువుని యొక్క జననము, ఆయన యొక్క వాక్య పరిచర్య, ఆయన మరణము, ఆయన పునరుద్ధానమును నమ్ముకొని జీవిస్తూ ఆయన ద్వారా మనము ఆశీర్వాదాలు పొందుకొని మనము పరలోకానికి నిత్య సహవాసము మనము కావాలని మనము దేవుణ్ణి మనము బ్రతిమలాడుకోవాలి. దేవుడు చెప్పినటువంటి కట్టడలను, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనము పాటిస్తూ మనం దేవుని బిడ్డలముగా నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను నిత్యము తండ్రి ఇలా మేము ధ్యానించుకునే తండ్రి, ఇంతటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీ ఘనమైన స్తోత్రములు 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 నాయన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి దేవా నీకు వినయ విధేయతలతో మేము జీవించుచు దేవా నిన్ను ఎల్లప్పుడూ స్తుతులతో దేవా స్తోత్రించుచు స్తుతి గానములతో దేవా నిన్ను మహిమపరుచుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించి మేము నీ బిడ్డలముగా ఉండులాగా మమ్మల్ని దీవించమని
ప్రభువా, ఎవరికి ఏమి అవసరాలు ఉన్నాయో తండ్రి, ప్రతి ఒక్కరి అవసరాలు నాయన తీర్చి, నీ బిడ్డలను తండ్రి నీ రెక్కల చాటున తండ్రి కాపాడి, అపవాదికి మేము చోటు ఇవ్వకుండా ఉండే మనస్తత్వం మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, 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 ఆమేన్.